వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 1 అడ్డం పెళ్లి తంతులో వధూవరులు చూసే నక్షత్రం అరుంధతి. 3 నిలువు నువ్వులు తిల. 1 నిలువు దున్నడానికి సిద్ధమైన నాగలి రక. 2 నిలువు ఒక నక్షత్రం ధనిష్ట. 11 అడ్డం చిటికెన వేలు అందరిలో చిన్న కనిష్ట. 12 నిలువు వృత్తితో నివారణ నివృత్తి. 16 అడ్డం ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు అత్తిపత్తి. 13 నిలువు రాపిడి పీడనం ఒత్తిడి. 21 అడ్డం తలుపు గొళ్ళెం 24 నిమిషాల కాలం గడియ. 22 నిలువు కీర్తి యశము. 25 అడ్డం తోక తెగిన మశకం రాజ్యపాలన లెక్కగా మారింది శకం. యాక్చువల్గా తోక తెగిన అనే బదులు తల తెగిన అంటే బాగుండేది, ఎందుకంటే మొదటి అక్షరం తీసేసాం కాబట్టి. కానీ రాజ్యపాలన లెక్క వచ్చేసి శకం అనే అర్థం వస్తుంది కాబట్టి శకం అని రాశాను. 26 నిలువు కడకు కథ చేరేది ఇక్కడికేనని లోకోక్తి కంచికి. 27 అడ్డం యోగ్యమైనది తగిన విధం సముచితం. 28 నిలువు బొగ్గన పెట్టుకునే పొగాకు తంబాకు. 31 అడ్డం ఒక క్షుద్ర విద్య బాణామతి. 32 నిలువు నింద తిట్టు. 35 అడ్డం అట్టు కాదు అల్లరి రట్టు. 29 నిలువు అరవిందం ఒక రకం గజ్జి తామర. 27 నిలువు ఇల్లు సదనం. 34 అడ్డం శివుని వాహనం నంది. 30 అడ్డం పడమరకు ప్రవహించే ఉత్తరాది నది నర్మద. 30 నిలువు జంబూకం నక్క. 33 అడ్డం వెర్రి ఉన్మాదం తిక్క. 17 నిలువు ప్రవాళం ఒక మణి పగడం. 24 అడ్డం కొట్లాట తగాదా జగడం. 16 నిలువు ఓటమి అపజయం. 7 అడ్డం స్థిరత్వం నిశ్చలత నిలకడ. 4 నిలువు గారె వేసవిలో కొట్టే దెబ్బ వడదెబ్బ. 4 అడ్డం వెల్లువ వరద. 5 నిలువు అదృష్టం 10 దశ. 9 అడ్డం 100 పద్యాల సంపుటి శతకం. 6 నిలువు కోకిల పికం. 10 నిలువు తృప్తి తనివి. 15 అడ్డం కాషాయం కావి. 15 నిలువు బదనిక కోర్కెతో పురుషుని ఆవహించే పిశాచి కామిని. 8 నిలువు చివర వత్తి పలిగితే చెడుగుడు అనగా కబడ్డీలో వత్తి తీసేస్తే కబడ్డీ, ఎందుకంటే వత్తి కలిపితేనేమో కబడ్డీ అవుతుంది, వత్తి తీసేస్తే కబడ్డీ. 13 అడ్డం పూరి జగన్నాథుడు నెలవైన రాష్ట్రం ఒడిశా. 14 నిలువు ఋషి కోపంతో పెట్టేది శాపం. 18 అడ్డం ఒక తిథి పంచమి. 19 నిలువు రుచి ఆస్వాదన చవి. 23 అడ్డం వస్తు మార్పిడి మారకం వినిమయం.
20 నిలువు అధికారంతో ప్రజాభిప్రాయం లెక్క చేయని చక్రవర్తి నియంత. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పతకేళిగా పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించటంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.